నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాశీగూడెం అనే ఊరంట. ఆ ఊరు మొత్తంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదంట. బా ఎంత గొప్ప నిర్ణయం తీసుకుని చూడు ఆ ఊరోళ్ళంతా. ఊరోళ్ళు మీ అందరికీ మా మనతొలి వెలుగు తరపున నమస్తే. నిజంగా బెల్ట్ షాపులు లేని ఊరు ఎంత అందంగా ఉంటుంది చెప్పురిగా. పంచాయలు ఉన్నాయంట, కొడవలు ఉన్నాయంట, ఏమున్నాయంట ఆ ఊళ్ళో. కానీ ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు మాత్రం భలే మూతవాళ్ళు కావచ్చు. ఇక ఒక్కొక్క ఊర్లు ఉంటాయి. 10 ఇండ్లకు ఒక బెల్ట్ షాప్ ఉంటుంది, 10 ఇండ్లకు ఒక బెల్ట్ షాప్ పక్క ఉంటుంది. తాగాలే, ఊగాలే, కొట్లాడాలి. ఈడ పంచాయతీ ఎందుకు పంచాయతీ ఎవరికి తెలిసి పాడైపోను. గా ఊరిని మొత్తం తెలంగాణ మొత్తం ఆదర్శంగా తీసుకుంటే ఒకప్పుడు కేసీఆర్ చెప్పిండు ముచ్చట బంగారు తెలంగాణ చేస్తామంట కదా. నిజంగా కూడా బంగారు తెలంగాణ అయ్యే అవకాశం ఉంటుందేమో మరి బెల్ట్ షాపులు తగ్గితే. ఇప్పుడు వైన్ షాపులు అంటే ఆల్రెడీ ఆడ ఉంటాయి. ఇప్పుడు వైన్ షాపుకి పోయి ఉదరి ఏమైతే ఇయ్యడు కదా. బెల్ట్ షాప్ పోగానే కవిష్కడు పోయి రాత్రి పొద్దుగాలు ఇస్తాయంటే కవిష్కడు కాదు అది సేరు పోస్తారు, తాగుతాడు, వచ్చి కాడ పంచాయతీ పెట్టుకుంటాడు, పెళ్ళాన్ని కొడతారు, కుట్రలు కొడతారు, ఆగమాగం జగన్నాథం. అదే వైన్ షాప్ కాడ అయితే అది ఊరికి ఎన్నో దూరంగా ఉంటుంది. ఆడదాకా పోవాలంటే ఆడదాకా ఏం పోతాం లే అమ్మ రేపు తాగుతాం అని సపరేట్గా ఇట్లా పోతాడు, బుక్కడ తిని సపరేట్గా ఉంటాడు, పంచాయతీలు తగ్గుతాయి. అందుకోసమనే ఊరికి బెల్ట్ షాపులు తీసేసి ఉపాయం చేయాలి. కాశీగూడెం ఉందంట. ఆ కాశీగూడెం లెక్కనే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇదే తీర్మానం చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం బంగారు తెలంగాణ అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉంటాయి వీళ్ళ.